ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నట. ఈ ఏర్పాటుకు సంబంధించి మన పొన్నం ప్రభాకర్ను రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ను కేసీఆర్ దగ్గరికి పంపించిండు ఆహ్వానానికి. ఏది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి స్థాపనకు సంబంధించి రమ్మని మొత్తానికి పొన్నం ప్రభాకర్ను కేసీఆర్ దగ్గరికి పంపిస్తే మరి ఏం జరిగిందో, మరి కేసీఆర్ ఏం చెప్పిండో, వస్తా అన్నాడో రానని చెప్పిండో అది పొన్నం ప్రభాకర్కు తెలుసు. మొత్తానికి నిన్న ఇవాళ నుండి అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి నిన్న బీఆర్ఎస్ శ్రేణులందరినీ, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. మొత్తం మీద కూర్చుండబెట్టుకొని రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, మన రేవంత్ రెడ్డి పాలన గురించి, ఇస్తా అన్న హామీల గురించి, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన దానిపైన ఇలా చూసుకుంటూ ప్రతి విషయం మీద కూడా దిశానిర్దేశం చేసిండు. మొత్తానికి నిన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మొత్తం నిన్న ఒక నాలుగు గంటల సేపు వాళ్ళకి మొత్తానికి దిశానిర్దేశం చేసినటువంటి కేసీఆర్. దానిపైన ఇవాళ గలమెత్తబోతున్నటువంటి అంశం అసెంబ్లీలో మరి ఏం మాట్లాడబోతున్నారు, ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయం మీద మాట్లాడబోతున్నారా, సంవత్సర కాల పరిమితి అయిపోయింది ఆటోమేటిక్గా, సంవత్సరం కాలం అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పాలన సంవత్సరం అయిపోయింది, చేసిందేమీ లేదు, రైతులకు అన్యాయమే జరిగింది, ప్రతి వర్గంలో కూడా అన్యాయం జరిగింది తప్ప ఏ వర్గానికి కూడా న్యాయం జరిగింది లేదు. ఇవాళ అసెంబ్లీలో మరి ఏ విషయం మీద మాట్లాడబోతున్నారు మొత్తానికి అనేది అయితే ఒక సస్పెన్షన్గా మారిపోయింది. ముఖ్యంగా విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి వస్తాడా, మరి రాడా, మరి అక్కడ ఏం మాట్లాడతారు, ఈ ఉన్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు, మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి ఆందోళనలో మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే భయంలో పడిపోయిండు. కేసీఆర్ నోరు తెరిస్తే బాగుండు, కేసీఆర్ ఏదైనా మాట్లాడితే బాగుండు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడు, నీ మౌనం వెనుక ఏదో ఉప్పెన దాగి ఉంది, ఆ ఉప్పెన ఎప్పుడు ముంచేస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్న భయంలో వాళ్ళ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే మొత్తానికి నిన్న గట్టిగానే దిశానిర్దేశం చేసిండు. మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలంట, ఆ హామీలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి ఇట్లా ప్రతి విషయం మీద కూడా ముమ్మరంగా నిన్న చర్చలు అయితే కొనసాగినాయి. విషయానికి వచ్చేస్తే ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారట. మరి ఇవాళనే ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున ప్రతిష్ఠించవచ్చు కదా, అట్లా కాదు, వాళ్ళ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే ప్రతిష్ఠిస్తాడట. దీని విషయం మీద మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రావాలి అక్కడికి? పొన్నం ప్రభాకర్ను పంపించిండే కేసీఆర్ దగ్గరికి ఆహ్వానానికి రమ్మని, ఆయన ఒక్కడే తప్ప మిగతా ఏ మంత్రికి కూడా అలౌట్ లేనట్టున్నది. పొన్నం ప్రభాకర్ ఒక్కడే కేసీఆర్తోని సంబంధాలు మంచిగా ఉన్నట్టున్నాయి, ఆయననే పంపించిండు. మరి ఏ రకంగా పంపించిండు, ఎందుకు పంపించిండో కూడా తెలియదు. మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ లాక్కరమ్మన్నాడా పొన్నం ప్రభాకర్? మరి పొన్నం ప్రభాకర్ని పంపించడానికి కారణమైంది ఏమన్నంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకరే కాబట్టి, మన మంత్రి పొన్నం ప్రభాకరే కాబట్టి ఆయనను పంపించిరేమో, మరి అట్లా కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నామా, ఈ విగ్రహం ఈమెనే తెలంగాణ తల్లి విగ్రహం, ఈమెనే జయ జయ హే తెలంగాణ జననీకేతనం అంటూ తెలంగాణ తల్లి విగ్రహము మొత్తానికి అయితే కేసీఆర్ హయాంలో గత సర్కార్లో ఇట్లా ఉన్నదంటే, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం తనకి ఇష్టమైనటువంటి రీతిలో విగ్రహాలు తయారు చేసుకోవాలి, వాళ్ళు ఇష్టమైనట్టుగా లోగోలు తయారు చేసుకోవాలి, వాళ్ళు ఇష్టమైనటువంటి పరిపాలనకు సంబంధించి వాళ్ళ ఇష్టానుసారంగా రాష్ట్రంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ పోవాలి, కోట్లు ఖర్చు పెట్టాలి అన్నట్టున్నది. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిండు, టీఎస్ను తీసేసి టీజీ పెట్టిండు. అట్లానే తెలంగాణ తల్లి, మన తెలంగాణ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, మన తెలంగాణ గీతాన్ని మార్చి ఇంకోది గీతంగా మార్చిండు, పాట కూడా చేంజ్ చేసిండు. సరే అది అట్లా పోనీ అయిందయ్యో పోయిందో అనుకుంటే, ఇప్పుడు ఈ విగ్రహాలకు సంబంధించి కూడా మార్పులు, నెత్తిలో కిరీటం లేదు, చేతిలో బతుకమ్మ లేదు, ఒడ్డాలం లేదు, ఈ రకంగా మొత్తానికి గద్దెకు ఆ పిడికిల్లో చేతులెత్తి లావడుతున్నట్టుగా గద్దెను పిడికిళ్లతోని యుద్ధం చేస్తున్నట్ట, మరి
కొడుతున్నట్ట అది ఎటు అర్థం కాకుండా ఉన్నది. ఈ రకంగా విగ్రహాన్ని తయారు చేసిరు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు కేసీఆర్ను రమ్మని ఆహ్వాన పలుకులు. మరి రేవంత్ రెడ్డి మరి పోవచ్చు కదా, రేవంత్ రెడ్డి బోర్డు అన్నట్టు ముఖ్యమంత్రి కదా, ఆయన మంత్రిని పంపించిండు, పొన్నం ప్రభాకర్ను పంపించిండు. అట్లా మరి ఏదేమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహంగా అయ్యో మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు, ప్రతిష్ఠించబోతున్నారు అని సంతోషాన్ని వెదజల్లాలి అనుకుంటే వెదజల్లలేని పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఇవాళ అసలు సందర్భమే కాదు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భాన్ని ముగించుకొని ఇవాళ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతుందట. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? మరి కేటీఆర్ మాట్లాడడం వెనుకాల తప్పేమన్నా ఉందా? ఇది తెలంగాణ తల్లి విగ్రహమా లేకపోతే కాంగ్రెస్ తల్లి విగ్రహమా? మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. మరి అట్లా సోనియాకు సంబంధం భాజపా, లోక్సభలో రాహుల్ను నిలదీస్తామంటూ దుబే. ఇకపోతే కోతుల కొట్లాట నిలిచిన రైళ్ల రాకపోకలు. కోతుల కొట్లాటకు నిలిచిపోయినాయంట రాకపోకలు, రైళ్ల రాకపోకలు. ఇవి గమ్మత్తుగా ఉన్నాయండి ఈనాళ్ళ వార్తలు. ఇక కేరళ ప్రభుత్వం విఫలం, నిధుల వినియోగంలో కేరళ ప్రభుత్వం మొత్తానికి విఫలమైపోయిందట. ఇక కేరళ ప్రభుత్వంపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. వయనాడ్లో వరదలు సృష్టించినటువంటి విలయంలో సర్వం కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం కేంద్రం నిధులను కేటాయించిందని కూడా, ఇక కానీ వాటిని సరైన విధంగా వినియోగించుకొని ప్రజల సమస్యలు తీర్చడంలో కేరళ ప్రభుత్వం మొత్తానికి విఫలమైపోయిందని అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇక దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి అరెస్టు. మొత్తానికి దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి అరెస్ట్ అయిపోయినారంట. ఏడాది పాలనలో ఎడతెగని వేదన, ఏడాది పాలనలో ఎడతెగని వేదననే దక్కింది. మరి ఏడుపులే దక్కినాయి ఇవాళ ఏడాది కాలంలో. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్న హరీష్ రావు, అట్లాగే చిత్రంలో కాలేరు వెంకటేష్, ఇక మహమూద్ అలీ, మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, తుల, మొత్తానికి ఉమా, వీళ్ళందరూ కూడా మొత్తానికి ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఏది కాలం ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలించినటువంటి పరిపాలన పైన. ఇకపోతే ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు గండి, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం, 6 గ్యారెంటీలకు అధోగతి, రేవంత్ సర్కార్పై హరీష్ రావు మండిపాటు. ఇక కాంగ్రెస్ పాలనపై మొత్తానికి బారాస ఛార్జ్ షీట్ విడుదల చేసినటువంటి అంశం. ఇగో ఇట్లా ఉన్నది. ఛార్జ్ షీట్ విడుదల చేయాలా వద్దా? కాంగ్రెస్ ఈ ఏడాది పరిపాలన పైన ఛార్జ్ షీట్ విడుదల చేయాలి. ఇంకేమనంటే రోడ్డు మీద ఎక్కడైనా కనబడితే దొరకబట్టి నిలదీయాలి, బండ్లను ఆపాలి. ఇక ఆ పరిస్థితి కూడా తెచ్చుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ముందు ఎమ్మెల్యేలు ఆ పరిస్థితి కూడా తెచ్చుకుంటారు. ప్రజలు ఇంటికి పోయి బయట ఈడ్చి గుంజే పరిస్థితి కూడా తెచ్చుకుంటారు ముందు. అది మనం చూడబోతాం. ఇక ఏడాది కిందటే ప్రజలు ఆ బారాసాకు డిశ్చార్జ్ షీటు రాసిచ్చిరట. ఏడాది కిందటనే ప్రజలట బీఆర్ఎస్కు డిశ్చార్జ్ షీట్ రాసిచ్చిరట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన పొంగులేటి చెప్తున్నటువంటి మాట. ఇక 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో స్వేచ్ఛను హరించిన కేటీఆర్, 10 ఏళ్ల పాటు కేటీఆర్ స్వేచ్ఛను హరించిందంట. ఇక మంత్రులను కూడా కలవకుండా ఫామ్ హౌస్ నుంచి పాలన. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. డిశ్చార్జ్ షీట్ రాసిచ్చిరట. గతంలోనే డిశ్చార్జ్ షీటు రాసిచ్చిరట ప్రజలు. ఏవది? బీఆర్ఎస్ పార్టీకి. మరి వీళ్ళకి ఎప్పుడు రాసిస్తారో? ఇక పొంగులేటికి పాపం తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గురించి తెలియక మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి పొంగులేటిని ఎప్పుడు నెట్టేసేది తెలియదు, ఎప్పుడు ఏ స్థానంలో పెట్టేది తెలియదు, ఎన్నో నెంబర్లో కూర్చుండబెడతాడో తెలియదు. ఇక మారాథాన్కు వెళ్తూ మృత్యువాత, రోడ్డు ప్రమాదంలో 2 కానిస్టేబుల్ల దుర్మరణం. ఇక సిద్దిపేట జిల్లాలో విషాదం. మొత్తానికి వెంకటేశ్వర్లు, ఇక మొత్తానికి ఇంకొక ఆయన పేరు పరందాములు. వీళ్ళిద్దరు కూడా మారాథాన్కు వెళ్తూ మృత్యువాత పడ్డారట. ఇక రోడ్డు ప్రమాదంలో 2 కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. వారిద్దరూ మారాథాన్ స్నేహితులు. కానిస్టేబుల్ అయినటువంటి ఆ 2 మిత్రులు ఎక్కడ మారాథాన్ జరిగినా పాల్గొని అందరినీ ఆకట్టుకునేవారు. హైదరాబాద్లో జరగనున్నటువంటి ఆ మారాథాన్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఇక వీరిని విధి రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇక పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం
పెద్ద కోడూరు గ్రామానికి చెందినటువంటి వర్కల్ పరందాములు 43 సంవత్సరాలు ఉంటాడు ఈయన చిన్న కోడూరు మండల్ పెద్ద కోడూరు గ్రామానికి చెందిన ఆయన. ఇకపోతే రాయపోలు పోలీస్ స్టేషన్లో సిద్దిపేట అర్బన్ మండల గాడిచర్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ పూన వెంకటేశ్వర్లు ఈయన 42 సంవత్సరాలు. ఏమున్నా ఇద్దరికి 2 years మాత్రమే డిఫరెంట్. ఒక ఆయన రాయపోలుకు సంబంధించి, ఇంకొక ఆయన చిన్న కోడూరు మండలకు సంబంధించినటువంటి వ్యక్తి. మారాథాన్కు సంబంధించినటువంటి దాని విషయంలో వెళ్తూ ఉంటే మొత్తానికి బైక్ యాక్సిడెంట్ అయి దుర్మరణం పాలైపోయినటువంటి పరిస్థితి. ఇక ఇట్లా ఉన్నది. ఇక మొత్తానికి ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంటుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏం ఘనత సాధించిరు సంవత్సరంలో, మరి ఏం ఒరగబెట్టిరని ప్రజాపాలన సంబరాలు జరుపుకుంటారో తెలియదు, కానీ ఉత్సవాలు మాత్రం బెంబేలెత్తిపోతున్నాయి. నిన్న ట్యాంక్ బండి పైన మొత్తం ఏది వాయువా ట్యాంకు బండిపై ఇగో హుషారుగా ఉత్సవాలు. ట్యాంకు బండి పైన సంబరంగా ప్రజాపాలన ఏడాది వేడుకలు. ఇకపోతే హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు, వేలాదిగా తరలివచ్చిన జనం ఆకట్టుకున్న ఎయిర్ షోను ప్రయోగించారు. నిన్న ట్యాంక్ బండి పైన మంత్రులంతా కుర్చీలు వేసుకొని మంచిగా కూర్చున్నారు. చిన్నపిల్లలు మొత్తం మీద అందరూ కూర్చున్నారు, లైన్గా కూర్చుండి ఎయిర్ షో చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ప్రజా ఉత్సవాలు వీళ్ళే చేసుకుంటారు ఉత్సవాలు, ప్రజలు మాత్రం ఏం ఉత్సవాలు చేసుకుంటారు, ఏడుస్తూ ఉన్నారు. ఈ కట్టమైంది, బాధ ఏంది, నరకమైంది మాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఈ తిప్పలేందని ప్రజలంతా బాధపడతా ఉంటే వీళ్ళంతా వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. ప్రజలకు ఏదో న్యాయం చేసినామని సంబురాలట. అసలు ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారో అర్థమవుతలేదు. మరి సంవత్సరంలో ప్రజలందరినీ ముప్పతిప్పలు పెట్టామని ఇట్లా జరుపుకుంటురా? మరి మేము చెప్పినట్టు గొర్రె లెక్క ప్రజలంతా వింటుర్రని ఇట్లా జరుపుకుంటుర్రా? మరి ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారో మరి ఎవరికి తెలియదు. వీళ్ళు మాత్రమే ఈ ఎయిర్ షోలు అనుభవించారు, కానీ ప్రజలైతే అనుభవించలే. ప్రజలు ఎక్కడ కూడా ఏ వర్గానికి సంబంధించినటువంటి జనాలు కూడా ఇంత సంతోషాన్ని వ్యక్తం చేయలే. మరి వీళ్ళైతే బాగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే వీళ్ళందరూ హాజరయ్యారు. మంత్రులు, రేవంత్ రెడ్డి, పొంగులేటి అందరూ కూర్చున్నట్టున్నారు. ఇక ఈ ఎయిర్ షో కదా చూడడానికి వస్తారు. ఆ సంతోషం ప్రజలకు పోతే ఎట్లా తిట్లు తప్పాయి. ట్యాంక్ బండి మీద ఇంత ఎయిర్ షో మా పటేల్ ఎట్లా మా రేవంత్ రెడ్డి సార్ ఎయిర్ షో పెట్టినట్ట చూద్దామని పోయినట్టున్నారు వాళ్ళు. ఇక ప్రజల్లోకి పోతే ఏం చేసినావా అని నిలదీసేటట్టున్నారు గట్టిగా. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సంబురంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ఎయిర్ షో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే ఎయిర్ షో. ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన ఎయిర్ షో సూర్యకిరణ్ విమానాల విన్యాసం. ఎయిర్ షో. ఈ ఎయిర్ షోను చూడడానికి మంత్రులు, వీళ్ళు అందరూ వచ్చారయ్యా. ఇదే విమానాలకు సంబంధించిన ఎయిర్ షో. ఇదేంటిది? నేడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఏర్పాట్ల పరిశీలన. ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించినటువంటి ప్రభుత్వం సెక్రటేరియట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు సెక్రటేరియట్లో. ఆ కేసీఆర్ అప్పట్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు, ఇటు అమరవీరుల స్తూపం పెట్టిండు కదా. ఈయన ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుండే. దీనికోసం కేసీఆర్ను ఆహ్వానం పలికిరు, కానీ కేసీఆర్ ఎవరిని ఓకమన్నట, ఆయన కూడా రాడట. ఇది ముచ్చట. ఇకపోతే ఏదో మన పెళ్ళికి పబ్బానికి పిలిచినట్టున్నది, నా పెళ్ళికి అత్తవా అన్నట్టున్నది. అట్లున్నది కథ. సంధ్యా టాకీస్ ఓనర్ అరెస్ట్ అయిపోయిందట. సంధ్యా థియేటర్ యజమానులలో ఒకరైనటువంటి సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్ఛార్జ్ అయినటువంటి గంధకం విజయచందర్ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఈ చర్యలు మొత్తానికి చేపట్టారు. మొత్తానికి సంధ్యా టాకీస్ ఓనర్ను అరెస్టు చేశారు. పుష్ప చల్లగుండా ఆ సీన్ మేందో కానీ పుష్ప మీద గందరగోళమైన. పుష్ప అల్లు అర్జున్ సినిమా బాగానే తీసిండు. ఆ సినిమా చూడడానికి పోయి ఓ తల్లి చనిపోయిందంట, ఓ బాలుడు ఇంకో వ్యక్తి ఆగమాగంలో ఉన్నాడు, ఆయన కూడా అస్వస్థత పాలైపోయాడు. ఇంకా నిన్న వచ్చినటువంటి వార్త కూడా చూసినాం, ఏదో నిన్న కారు బోల్తా పడింది, ఆ కారు నీళ్ళలో పడిపోయింది. మరి వాళ్ళంతా ఎక్కడికి పోయారా అంటే పుష్ప సినిమా చూడడానికి పోయారని దాని మీద కూడా తల్లి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పుష్ప సినిమా మరి చూసి వినోదాలు పంచాల్సినటువంటి సినిమా విషాదాన్ని ఏర్పరుస్తున్నటువంటి పుష్ప సినిమా రికార్డు బద్దలు కొడుతుంది, కానీ రికార్డుతో పాటు జనాల ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి సినిమా వల్ల. రైతులపైకి
టియర్ గ్యాస్, కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన 101 మందితో 101 మందితో కూడిన రైతు బృందం పైన ఇక శంభు వద్ద హర్యానా పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక వాటర్ జెంట్స్ను కూడా వదిలారట మొత్తానికి. ఇకపోతే పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓటమి, బ్యాటింగ్ బౌలింగ్లో విఫలమైనటువంటి టీమిండియా. ఇకపోతే పింక్ బాల్ టెస్ట్ ఇక డెనైట్లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడింది. ఇక 5 మ్యాచ్ల సిరీస్ను కూడా ఆసీస్ 1-1తో మొత్తానికి సమం చేసిందట. 1-1తో సమం చేసింది. ఇకపోతే రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో ఛాన్స్. ఇక 3వ రౌండ్లో తిరస్కరించినటువంటి కేంద్ర కమిటీ మొత్తానికి రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికట మొత్తానికి నో ఛాన్స్ అని చెప్పినటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే ఇక ఇయాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి ఉదయం 10:30 ప్రారంభమై తొలి రోజు అర్ధగంటలోపే ముగిసిపోతుందంట. అనంతరం బీఏసీ మీటింగ్ ఎన్ని రోజులు ఇక సమావేశాలు జరపాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటారట. ఇక 6వ చట్టం, రైతు భరోసా, రుణమాఫీ, కులగణన పైన అసెంబ్లీలో చర్చించే ఛాన్స్ ఉంది. విద్యుత్ కమిషన్ ఇక రిపోర్టు, ఏడాది పాలన పైన డిస్కషన్ మొత్తానికి ఈ అంశాల మీద మొత్తానికి అసెంబ్లీలో చర్చలు అయితే లేవనెత్తనున్నారు. ఇకపోతే మా పాలసీ ప్రజాస్వామ్యం అంట. ఇలా పాలసీ ఏదైనా ప్రజల కోసమే ఉంటుందంట రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇలా పాలసీ ఆదివారం నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్లో నిర్వహించినటువంటి మ్యాజిక్ షోలో ఇక సింగర్ రాహుల్, అట్లాగే సిప్లిగంజ్ను సన్మానిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఇక స్పీకర్ ప్రసాద్, ఇక PCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అట్లాగే కొండ సురేఖ. ఇక మాటిచ్చినం పునరుద్ధరించినం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏడాదిలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ప్రజాప్రభుత్వం. మాటిచ్చిర్రట, పునరుద్ధరణ చేసిరట. ఏడాదిలో ఎన్నో రూపకల్పనలు చేసిరట. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిరు. విజయవంతంగా కులగణన సర్వే చేసిరు. కులగణన రిపోర్ట్స్ ఒకరు చూసుకుంటే అర్థమైపోతాయి. ఆ సర్వే మరి దేనికి పనిచేస్తుంది, ఎందుకు చేసిరు అనేది ఇంతవరకు కూడా వివరణ లేదు. ముఖ్యమంత్రి చెప్పలే. 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ, సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించారట. ఇక వీళ్ళందుకు ఉత్సవాలు ఎందుకు జరుపుకున్నారంటే ఇక ఈ అంశాల మీద ఉత్సవాలు చేసుకున్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కి గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 200% పైగా పెరిగిన పెట్టుబడులు, ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. ఇక నాపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు. ఇక పక్క రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్నాయని కూడా ట్వీట్ చేసిందట. ఈయన పరిపాలన అంట, రేవంత్ రెడ్డి పరిపాలనను పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయంట. పక్క రాష్ట్రాలు ఈ అందమైన పరిపాలనను పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయంట. ఇంత మంచి పరిపాలన ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దొరుకుతలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నదా అని పక్క రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. 200 యూనిట్ల కరెంటు, 500 బోనస్, 500కి గ్యాస్ బుడ్డి, 200% పైగా పెరిగినటువంటి పెట్టుబడులట. వీళ్ళ పాలన మీద ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. ప్రజల బలంతోనే ముందుకు పోతున్నట రేవంత్ రెడ్డి సార్. ఇట్లా ఉన్నది. ఇక మీ ఇంటికే మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీ సేవ మన ఇంటికేనట. మరి ఇక అది ఎట్లా చూద్దాం. ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం ఉంది. మాల్స్, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్ట్లోకి ఇక కియస్క్ల ఏర్పాట్లు. ఇక ఇంటింటికి ఇంటర్నెట్ అందించేటువంటి T-Fiber నెట్ సేవలు కూడా ప్రారంభం. పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలోని 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వంతో ఇక 4 సంస్థల ఒప్పందం. ఇక 7,592 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టిరట. దీని విషయం మీద హైదరాబాద్ ఆదివారం మీ సేవ యాప్ను రిలీజ్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు. ఇక మీ సేవ మన ఇంటికే వస్తుందట. ఇక మొత్తానికి 150 రకాల సేవలు పొందే అవకాశం ఉందట. ఇంటి నుండే మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏదైనా కావాలంటే మీ సేవ పోవాల్సిన అవసరం లేదు. ఇక సిరియా అధ్యక్షుడు బషర్ పరార్. ఇక రెబల్స్ చేతికి సిరియా దేశం. బషర్ విమానం కూల్చివేసినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు. రాజధాని డమాస్కును కూడా ఇక ఆక్రమించినటువంటి తిరుగుబాటుదారులు. ఇక అధ్యక్ష భవనాన్ని లూటీ చేసిన జనం. ఇక బషర్ తండ్రి విగ్రహం తల తీసి ఇడిచికెళ్తూ వేడుకలు. 13 ఏళ్ల అంతర్యుద్ధం. ఇక 12 రోజుల్లో ముగింపు. 5 దశాబ్దాల బషర్ల నియంతృత్వ పాలనకు కూడా తెరబడనుందట.
ఇకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం. ప్రజాస్వామ్యం మొత్తం అపహాస్యం అయిపోయింది. ఏడాది పాలన ఎడతెగని వంచన అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ప్రజాస్వామ్యం మొత్తం అపహాస్యం అయిపోయింది. ఏడాది పాలన ఎడతెగని అంచనాగా మారిపోయింది. ఉద్యమ కాలంలోనూ ఇలాంటి నిర్బంధాలు చూడలే. సీఎం రేవంత్ ఇక యమభటులను పంపించారని విమర్శ. రేవంత్ రెడ్డి యమభటులను పంపించిండు. కాంగ్రెస్ ఏడాది పాలన పైన బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి యమభటులను పంపించిండట. యమభటులు, యముడు అంటే మన రేవంత్ రెడ్డి యమధర్మరాజు అన్నట్టు, ముఖ్యమంత్రి కాదు. ఇక సోనియమ్మ 6 గ్యారెంటీలు ఇస్తే తాను 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఏడాదిలోనే ప్రజాస్వామ్యం ఇక అపహాస్యమైందని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని నిరసన తెలిపే హక్కు లేదని కూడా నియంతృత్వమే మొత్తానికి మిగిలిందని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక రాష్ట్ర ప్రజలు దుఃఖంలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మొత్తం దుఃఖంలో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏం చేసిండే అంటే రాష్ట్రం గురించి ఇప్పుడు దేశమంతా తిరిగితే ఏం కనబడదు. ఇంట్లో కూర్చుండి చూస్తే ప్రపంచమంతా కనబడుతుంది. కేసీఆర్ చేసింది కూడా గదే. ఎక్కడ ఏం జరుగుతుందని కూర్చొని చూసిండు ఫామ్ హౌస్లో. సర్కారుకు ఇక టైం ఇయ్యం. కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ. అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన మొత్తానికి చర్చ కొనసాగిస్తున్నాడు. ఇక అసెంబ్లీలో సర్కారు వైఫల్యాలను ఎండగడతాం. అసెంబ్లీలో ఉన్నటువంటి సర్కారు వైఫల్యాలను మొత్తం ఎండగడతామని చెప్తాడు. 30 రోజులు సమావేశాలు నిర్వహించాలి. ఇక పాయల్ శంకర్ అసెంబ్లీ ఆవరణలో ఇక మొత్తానికి బీజేఎల్పీ మీటింగ్. ఇక ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరైపోతున్నారట. మొత్తానికి అసెంబ్లీలో సర్కారు వైఫల్యాలను ఎండగడతామని చెప్తున్నటువంటి అంశం. వీళ్ళ విజయోత్సవాలు గట్టిగానే ఘనంగా జరుపుకుంటారు. విజయోత్సవాలు మరి దేనికోసం జరుపుకుంటారో విజయోత్సవాలు. రేవంత్ రెడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కోమటిరెడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఇక చూడరు. ఇక తెలంగాణ తల్లి పండుగ. ఇగో కోమటిరెడ్డి అయితే భలే ఉన్నాడు. నీ అమ్మాయి ఏమన్నాడా ఆ టీషర్టు, అది మంత్రి షర్ట్. మొత్తానికి ఎయిర్ షోను తిలకిస్తున్న రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ఈడ కూడా ఎట్లా పోతున్నాయి చూడరు అని కూడా కూర్చున్నట్టున్నారు. ఇక కళ్ళద్దాలు మంచిగానే దొరికినాయి, మంచిగానే పెట్టుకున్నారు. ఎండ కొట్టకుండా పెట్టుకున్నట్టున్నారు. కళ్ళకు ఇట్లా ఎండ పైన చూస్తే చెక్ మన కళ్ళలో పడుతుంది కదా ఫోకస్, అట్లా పడకుండా ఈ స్పెట్స్ పెట్టుకున్నట్టున్నారు. అయితే మొత్తానికి ఏటా డిసెంబర్ 9న ఇక అవతరణ ఉత్సవాలు జరుపుకుంటారట. డిసెంబర్ 9వ తారీఖున ఏటా. మరి వీళ్ళే జరుపుకుంటారా? మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జరుపుకోవాలన్నా? ప్రజలకు కూడా ఇంత ఫండ్ ఇస్తే వాళ్ళు కూడా ఇంటికాడ ఎయిర్ షోలో, ఆ షోలో, ఈ షోలో చూసుకుంటే వాళ్ళు కూడా ప్రజా ఉత్సవాలు జరుపుకుంటారు కదా. ఊరూరికి ఇన్ని పైసలు ఇస్తే అయిపోతుంది. మరి మీరు మాత్రమే ఆనందాలు జల్లుకుంటే, ఆనందాన్ని అనుభవిస్తే మరి ప్రజలంతా ఎక్కడ పోవాలి? మరి మేము కూడా ఎయిర్ షోలు చూడాలి, మేము కూడా ప్రజా ఉత్సవాలు అనుభవించాలి. మరి మాకెందుకు ఉండే ఈ ఎయిర్ షోలు? ఓన్లీ మీకేనా ఇవి? నేడు ఇక అసెంబ్లీలో ప్రకటించనున్నటువంటి సీఎం రేవంత్ ఇక విగ్రహం ఆవిష్కరణకు మొత్తానికి ముందే ఉత్తర్వులు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ఇక ROR చట్టం, ఇక ఇట్లా కొన్ని విధి విధానాల పైన మూసి హైడ్రా ప్రస్తావనకు ఇచ్చే అవకాశం ఉందట. వారం పాటు సమావేశాలు. ఇక వాడివేడి ఖాయం. ఇక అస్త్ర శస్త్రాలతో సిద్ధమైనటువంటి అధికార విపక్షాలు మొత్తానికి అస్త్ర శాస్త్రాలతోని సిద్ధమైపోయినట. విగ్రహ మార్పు మూర్ఖత్వం. కేసీఆర్ చెప్పిండి నూరిగా. విగ్రహాన్ని మార్చడం ఒక పెద్ద మూర్ఖత్వం, మామూలు మూర్ఖత్వం కాదు ఇది. రేవంత్ రెడ్డి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నటువంటి మూర్ఖత్వం. విగ్రహాన్ని మార్చడం అసలు చెత్త పని, ఇది అనవసరమైన పని. దాంట్లో వచ్చింది లేదు, పోయింది లేదు. ఇంకా సెక్రటేరియట్ గేట్లు కూడా కొట్టినామంటే అయ్యో అయ్యింది పోయిందో, వాస్తు లేకనో ఏదో లేకనో కూలగొట్టినాం అనుకుందాం. మరి ఇలా విగ్రహాన్ని కూడా మార్చినవయ్యా, ఇదేంది కర్మ? ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అసెంబ్లీ ఏం మార్పులు చేస్తావు? అన్నికి ఇవే మార్పులు. రైతు భరోసా, బోనస్, ఇక మాఫీపై నిలదీయాలి. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. మొత్తానికి ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టబోతారట. ఇక ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ మొత్తానికి దిశానిర్దేశం చేసినారు. ఇక కాంగ్రెస్ హామీల అమలుపైన పోరాడతాం, ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని కూడా ప్రశ్నిస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక తిట్లు ఓట్లు తప్ప రేవంత్ చేసిందేమి? ఇక ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే అని చెప్తున్నటువంటి హరీష్ రావు. విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు. అంటే వంచుడే. ఇక కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని వంచనోత్సవాలే. ఇక
విజయోత్సవాలు పక్కకు పెట్టురు. ఇక ఇప్పటి నుండి జరిగేటి వంచనోత్సవాలే. మన కేసీఆర్ రంగంలోకి రాబోతుండట. ఫిబ్రవరి నుండి మొత్తానికి